ఓ పిల్లగా పప్పన్నం ఎప్పుడు పెడతావోయ్? ఏం బుజ్జి నన్ను వేసుకుంటావా అని పరాష్కలాడుతుంటారు ఊర్లలో పెద్ద మనుషులు. తొవ్వెంట కనబడితే చాలు ఫస్ట్ లగ్గం ముచ్చటే. అప్పట్లా షిన్నే జిల్నే పెండ్లిలా ఏది సుట్టిర్కం మంచిదేనా బలగం ఎంతుందో చూసుకొని సూపులు కలిస్తే కట్నం మాట్లాడి లగ్గం కోటేసుకునుడే. మరిప్పుడు హిగో గిట్లుంది. 30 ఏండ్లు నిండి ముదురుతున్నా నాకు అప్పుడే లగ్గమా అని సిగ్గుపడుతున్నారటోళ్ళు. ఇంకా చదవాలని, సర్కార్ జాబ్ కొట్టాలని, చక్కటి ఇల్లు కట్టాలని, అమెరికా పోవాలని, మంచి సంబంధం దొరకాలని ఎవల లెక్క అల్లది. అలా వచ్చే అల్లుడు అయినా కానీ మంచి నాకు జాబ్ ఉన్న అతనే కావాలి, మంచి సాఫ్ట్వేర్ గవర్నమెంట్ ఉన్న అబ్బాయే కావాలి. ఈ జనరేషన్ లో అలా ఉంది. అవు మరి పిల్లగాని కొలువేంది, జీతం ఎంత, సిటీలో ఇల్లుందా, ఊళ్ళ భూమి ఉందా? తోడబుట్టినోళ్ళు లేకుంటే బాగుండే, అత్తమామలు దూరం ఉంటే ముద్దుగుండే అనే జమానా నడుస్తుందట. గసంటోళ్ళని దేవులాడే వరకు ఆడవిల్ల ఏజ్ ఎక్కువ అవుతుందట. ఇక పిల్లగానోళ్ళ దిక్కొస్తే అమ్మాయి ముద్దుగా ఉండాలి, మంచిగా చదివి ఉండాలి, బామ్మర్దులు ఉండాలి, సుట్టిరకం బాగుండాలనే తనలాట. గట్ల దొరకాలంటే ఫస్ట్ పిల్లగానోళ్ళకి ఇంత ఆస్తి ఉండాలి, మంచి జాబ్ ఉండాలనాయే. ఉద్యోగం తెచ్చుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, దాని తర్వాత పెళ్లి చేస్తే వాళ్ళ లైఫ్ కంఫర్టబుల్ గా ఉంటుంది అనే ఒక ఉద్దేశం. కాకపోతే ఇవన్నీ అయ్యేసరికి మినిమం 30 years వస్తున్నాయి. కాబట్టి నా పిల్ల కానీ పిల్లోడు కానీ ఫైనాన్షియల్ స్టేబిలిటీ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, లేదంటే లేదు అని. సో దే థింక్ ఓన్లీ ఆన్ ఫైనాన్స్. గందుకే ఆల్చమైనా సరే అని లగ్గాలు చేసుకోకుండా ఆగుతున్నారట చాలా మంది. కానీ ఏండ్లకేండ్లు ఏటింగ్ వేస్తారంటే ఏజ్ బారై ఆఖరికి ఎవరినో ఒకరిని వేసుకునే కథ అవుతుంది. చూసుకోని రూల్లో మ్యారేజ్ అయితే అంత ఫాస్ట్ చేసుకోవద్దు, కొంచెం సెట్ అయ్యాకనే చేసుకోవాలి. మ్యారేజ్ లైఫ్ అంత ఈజీ కాదు. ఇంతగానని చెప్తున్నావు, ఇంతకు నీకు లగ్గమైనా అదే అయింది బ్రో, అందుకని చెప్తున్నా.